మాకు తెలిసిన ఒక వ్యక్తి తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నాడు. భర్తకున్న మానసిక వ్యాధిని తొలగించాలని అతని భార్య మెడికల్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళింది. తన భర్తను కౌన్సిలింగ్ వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ కౌన్సిలర్తో మాట్లాడించింది. అప్పుడు మాట్లాడినప్పుడు తన భర్త ఇలా అన్నాడు, నేను చాలా ఆందోళనలో ఉన్నాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను చింతలతో చాలా మునిగిపోయాను. ఉద్యోగ ఒత్తిడి, పిల్లల చదువులు మరియు ఉద్యోగ టెన్షన్లు, ఇంటి లోను, కారు లోను, నేను విపరీతమైన డిప్రెషన్కు లోనవుతున్నాను అని చెప్పాడు. అప్పుడు కౌన్సిలర్, నువ్వు 10వ తరగతి ఏ స్కూల్లో చదివావు అని అడిగాడు. అప్పుడు ఆ భర్త సమాధానం చెప్పాడు. ఆ స్కూల్ పేరు చెప్పాడు. మీరు ఆ పాఠశాలకు వెళ్ళి మీ పాఠశాల నుండి మీరు 10th క్లాస్ రిజిస్టర్ గుర్తించి మీ తోటి వారి పేర్లు, వాళ్ళ ప్రస్తుత వివరాలన్నీ సేకరించి నాకు చెప్పే ప్రయత్నం చేయండి అన్నాడు. అప్పుడు అతను ఎలాగోలా 1 నెల కష్టపడి సహ విద్యార్థుల సమాచారాన్ని సేకరించాడు. తన క్లాస్లో 120 మంది చదువుతుండగా దాంట్లో 75 to 80 సహ విద్యార్థుల సమాచారాన్ని సేకరించలేకపోయాడు. ఆశ్చర్యం ఏమిటంటే వారిలో 20 మంది చనిపోయారు, 7 మంది వితంతువులయ్యారు, 13 మంది విడాకులు తీసుకున్నారు, 10 మంది వ్యసనపరులుగా మారారు. వారి గురించి మాట్లాడటానికి కూడా విలువ లేదు. 5 మంది చాలా పేదవారిగాను, ఇంకా 6 మంది చాలా ధనవంతులయ్యారు. అతను నమ్మలేకపోయాడు. అందులో కొందరికి క్యాన్సర్, మరికొందరికి పక్షవాతం, మధుమేహం, ఆస్తమా లేదా గుండె జబ్బులు, ప్రమాదాల బారిన పడ్డవారు, జంట చెయ్యి కాలు విరిగిపోయి ఉన్నవారు, ఇంకా కొంతమంది అయితే వెన్నుముక గాయాలై మంచంలో ఉన్నారు. కొందరి పిల్లలు మతి స్థిమితం లేనివారు, విచ్చలవిడిగా లేదా పనికిరాని వారిగా మారారు. ఒకడు జైలుకు వెళ్ళాడు. 2 విడాకులు తర్వాత ఒక వ్యక్తి 3వ పెళ్లి కోసం చూస్తున్నాడు. అతను 1 నెలలో సేకరించిన 10వ తరగతి రిజిస్టర్ రిపోర్ట్ అంతా విధి యొక్క వేదనను వివరిస్తుంది. కౌన్సిలర్ అడిగాడు, ఇప్పుడు చెప్పు, నీ డిప్రెషన్ ఎలా ఉంది? ఆ పెద్ద మనిషికి అర్థమైంది. ఆయనకు ఏ రోగం లేదు, ఆకలితో అలమటించలేదు, అతని మనసు పరిపూర్ణంగా ఉంది. ప్రపంచంలో నిజంగా చాలా దుఃఖం ఉందని, తాను చాలా సంతోషంగా మరియు అదృష్టవంతుడనని పెద్ద మనిషి గ్రహించాడు. మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నా మీకు అన్ని సౌకర్యాలు వెతికి కారణంతో పోల్చుకోవడమే. అతనికి అన్నీ ఉన్నాయి, కుటుంబ ఆరోగ్యము, జీవితం. అయినా అతను తన బాధలనే పెద్దవిగా భావించాడు. కానీ ఒక చిన్న ప్రయత్నం అతని ఆలోచనలను పూర్తిగా మార్చింది. మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మొదటి కారణం పోలికలే.